తకదిమ తోం 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 భరతనాట్యం చేయించండి వేళ్ళతోటి. టేస్ట్ బాగుంటుంది ఫిష్ది. హలీం వీడియో చూసారా? ఇంగ్లీష్లో చేసా, కొంచెం డబ్ చేసా, తేడా మేడాగా ఉంది, అయినా పర్లేదు. అప్పుడప్పుడు తెలుగులో చేసుకుందాం, కొన్ని ఇంగ్లీష్లో చేసుకుందాం. సో మరి ఇప్పుడు మనం ఒక మంచి ఫిష్ డీప్ ఫ్రై చేసుకుందాం. అయితే దీనికి ఒక గన్ పౌడర్ మసాలా ఉంటుంది, అది చేసుకుంటేనే మజా. ఇది చేయడానికి ఒక ఫిష్ గన్ పౌడర్ మసాలా, ఇది స్పెషల్ మసాలా. ఇది చేసుకోవడానికి ఫస్ట్ ఆవాలు, కొంచెం గరం మసాలా, దాంట్లో మిరియాలు కొంచెం కొంచెం వేసుకున్నాను, ధనియాలు, శనగపప్పు, కొంచెం కందిపప్పు, మినప్పప్పు, కొన్ని బియ్యం, అలాగే జీలకర్ర. అయ్య బాహోయ్, అస్సలు ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అయితే దీన్ని స్లోగా మనం వేయించుకోండి. ఎప్పటిదాకా వేయించుకోవాలి? దీంట్లో ఆ మంచి సువాసన వచ్చేంత వరకు. ఫిష్ పులుసు అయినా వేపుడైనా కొంచెం మెంతులు కూడా వేసుకోండి. ఇలాగే ఒక 3-4 నిమిషాల పాటు స్లో మంటలో వీటిని వేయించుకోండి. దీంట్లో కరివేపాకు మళ్ళీ చాప్ చేసి అదింత కాకుండా ఇందులోనే వేసేస్తే మన ఫిష్ ఫ్రై ఇంకా టేస్టీగా వస్తుంది. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు, ఇలా ఉప్పు కూడా వేసి ఇప్పుడు కరివేపాకు డ్రై అయ్యేంత వరకు దీన్ని టాస్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేయండి. బోన్లెస్ ఫిష్తో ఈ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం అల్లం, పసుపు, నిమ్మకాయ రసం, కొంచెం కోడిగుడ్డు తెల్ల సొన, ఫిష్కి చక్కగా మసాలా పట్టుకోవడానికి. ఇవన్నీ తీసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఉప్పు ఆల్రెడీ కొంచెం మన మసాలాలో వేసాం, అందుకని చెప్పి ఇందులో కొంచెం తక్కువగా వేసుకోండి. పర్ఫెక్ట్. ఫిష్ వేసే ముందు దీన్ని ఈ విధంగా చక్కగా మసాలా కలుపుకోండి. ఇందులో కొంచెం అంత మైదా పిండి, కొంచెం అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు పోసుకొని ఇది ఫిష్కి చక్కగా కోట్ చేసే విధంగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఎంతో సింపుల్, వెరీ నైస్. ఇందులో ఫిష్ ముక్కలు వేసేయండి. ఈ ఫిష్ ముక్కలకి ఈ పేస్ట్ని చక్కగా పట్టించండి. ఇలా ఫిష్ ముక్కలు మైదా ఆ మిక్చర్తో కోట్ అయి ఉంటే మనం మసాలాలో వేసినప్పుడు చక్కగా దీనికి పట్టుకుంటుంది. చూడండి, మంచిగా పర్ఫెక్ట్గా కోట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ఇలా కోట్ చేసి పెట్టుకుంటే మనకి ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ ఫిష్ ముక్క పర్ఫెక్ట్గా 2 సైడ్స్ కొంచెం కోటింగ్ ఉంది. ఇక్కడ మనం తయారు చేసుకున్న గన్ పౌడర్, ఆ మసాలాలన్నీ ఫైన్గా పొడి చేసేసుకున్నాను. ఫిష్ని ఈ పిండి మీద పెట్టి వేళ్ళతోటి తకదిమ తోం 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 భరతనాట్యం చేయించండి వేళ్ళతోటి. టేస్ట్ బాగుంటుంది ఫిష్ది. సో దాన్ని మరో పక్కకి ఇలా తిప్పి మళ్ళీ దాన్ని ఇలా లైట్గా ఇలా చేసిన తర్వాత లూజ్ పొడి ఏమీ లేకుండా దీన్ని ఫిష్ని ఇలా చేయండి. తర్వాత నూనెలో, వేడి నూనెలో ఇలా వేసి ఫ్రై చేయండి. నూనె వేడిగా ఉండాలి, లేకపోతే ఆ మసాలా అంతా వచ్చేస్తుంది. ఈ మసాలా పట్టుకొని ఆ ఫిష్ ఎలా ఉంటుందో తెలుసా? తింటే ఎలా తినాలి? తినాలి, అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫిష్ పీస్ తీసుకోండి, ఈ పొడిని ఇలా ఇలా అనండి. ఇలా భరతనాట్యం వేళ్ళతోటి తకదిమ తోం అని చేయండి. తర్వాత దాన్ని ఇలా అనండి, మళ్ళీ ఇంకొక సైడ్ ఇలా అనండి. పొడి పిండి ఏమీ లేకుండా ఇలా దులిపేసి ఫిష్ని నూనెలో ఫ్రై చేయండి. అంతే సింపుల్ ఇది, కానీ టేస్ట్ ఓలా ఉంటుంది. ఇలా ఈ భరతనాట్యం చేసిన ఫిష్ ముక్కలు చూడండి ఎంత మసాలాదారు, చక్కగా పర్ఫెక్ట్గా కోటింగ్. ఆ సింపుల్ టెక్నిక్ మీరు వాడండి. ఎలా చక్కగా నేను మ్యారినేషన్ చేశానో ఫిష్ ముక్క ఇలా వస్తుంది. దీన్ని సాంబార్ అన్నంతో, రసం అన్నంతో, నేనైతే పెరుగన్నంతో కూడా తింటా. కొంతమందికి నచ్చదు, కానీ నాకైతే చాలా ఇష్టం. ఫిష్ 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 ఓహో, చూడండి దాని మసాలా అన్ని రకాల పప్పులు, దినుసులు అంత పర్ఫెక్ట్గా పట్టుకొని ఉంది. ఆహా, గన్ పౌడర్లో మాత్రం మామూలుగా ఇడ్లీతో తినేటప్పుడు వేసుకునే అంత ఉప్పు వేసుకోవద్దు, కొంచెం తక్కువ వేసుకోండి, లేకపోతే ఉప్పు ఎక్కువ అవుతుంది. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఫిష్ లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా, ఇది అంచుకి స్నాక్కి సూపర్గా ఉంటుంది. చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి.